చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. ఇది మీ కండ్లకు రాసుకోండి. సిద్ధాంతి గారు, అద్భుతం! గంట కనిపిస్తోంది, పెద్ద గంట కనిపిస్తోంది. పోచమ్మ విగ్రహంలోంచి ఏదో మార్పు వస్తోంది. కుడి చేతుకున్న కంకణం మిలమిలా మెరిసిపోతోంది. అందులో నుంచి పెద్ద వెలుగు బయటకు వస్తోంది. గట్టిగా మాట్లాడకండి. చిన్నపాటి శబ్దం చేసినా మన ప్రాణాలు మనకు దక్కవు. సిద్ధాంతి గారు, పోచమ్మ తల్లి వెళ్ళిపోతుంది. అమ్మవారు బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళుతోందో నాకు తెలుసు. మీరు కంగారు పడకండి.
నువ్వా బాబాయ్? చూసినడు కాస్తుంటే ఏ కాలో చేయో ఇరుగుండేది. నా కాలు చెయ్యి ఇరిగిపోయినా పర్వాలేదురా. అరే రాములు, కాస్తంత మునసబు గారింటి దాకా తోడొస్తావా? మున్సబు గారింటి దాకా? ఆ. ఎందుకు బాబాయ్? అయినా ఇంత రాత్రి వేళ ఆయనతో పని ఏంటి నీకు? రే, కస్తూరికి నొప్పులు వస్తున్నాయిరా. పోలవరం అవతల పామర్తిలో ఎవరో వచ్చినున్నట్ట. వెంటనే అక్కడికి తీసుకెళ్ళకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదం అంటున్నారా. అయ్యయ్యో, అలాగా? బాబాయ్, మున్సబు గారి ఇంట్లో లేరు బాబాయ్. పోలవరంలో ఎవరితో పెళ్ళుంటే చూడటానికి వెళ్ళాడంట. రేపు సాయంత్రానికి గాని తిరిగి రాడని వాళ్ళ పెద్ద పాలేరు ఇందాకే నాతో చెప్పాడు. ఆయనతో మనకు పని లేదురా, ఆయన బండితోనే పని. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుదాం పదరా. ఆయన ఊళ్ళో లేకపోతే ఆయన బండి మాత్రం ఊళ్ళో ఎందుకుంటుంది బాబాయ్? బండి మీదే వెళ్ళాడు. పెద్ద పాలేరుకి ఏదో పనుంటే చిన్న పాలేరు ఎంకన్న లేడు, ఆడిని తీసుకెళ్లాడు బండి తోలటానికి. మునసబు గారు లేరు, బండి లేదు. వర్షం వచ్చిందంటే ఊరు చుట్టూన్న వాగులన్నీ పొంగి పోటెత్తిపోతాయి. కాలినడకను కూడా ఊరు దాటి వెళ్ళలేవు. ఒరే రాములు, రాములు, నా బిడ్డ నాకింక దక్కదురా, నా బిడ్డ నాకింక దక్కదురా. ఊరుకో బాబాయ్, ఊరుకో. నువ్వేం బాధపడకు. ఏడుస్తూ కూర్చుంటే పనులు జరుగుతాయా? ఇంకో దారి ఏదైనా ఉందేమో చూద్దాం. ఇంకో దారే ఉందిరా రాములు. దేవుడికి దండం పెట్టుకుని గుండె రాయి చేసుకోవడం ఒక్కటే మిగిలింది. బాబాయ్, దేవుడంటే గుర్తొచ్చింది. పూజారయ్య గుళ్ళో నుంచి ఇంటికి వచ్చేస్తుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుందాం. ఏదో ఒక మంచి సలహా ఇస్తాడు. పూజారి వల్ల ఏమవుతుందిరా? ఆహా, ఆయన పోచమ్మ తల్లి భక్తుడు. ఆయనకన్నీ తెలుసు. నా మాట విను బాబాయ్. ఒక్కసారి ఆయన దగ్గరకు పోతే వచ్చే నష్టం ఏంటంట? సరే పద. పద బాబాయ్. ఇప్పుడు నా బిడ్డను కాపాడే భారం నీదే తల్లి. ఎలా కాపాడుతావో ఏమో నాకు తెలియదు తల్లి. అమ్మా, ఆ తల్లికి నీ బాధ ఏమిటో చెప్పుకున్నావు కదా, ఇక భయపడకు. ఏం జరగాలో అంతా ఆ తల్లే చూసుకుంటుంది. ఆ తల్లేం చూసుకుంటుంది పూజారి గారు. క్షణక్షణానికి బిడ్డ పరిస్థితి చేజారిపోతుంది. ముందు బండి తెప్పించే మార్గం చూడండి, ఆలస్యం చేయకండి. బండి రాదమ్మా. మునసబు గారు ఊర్లో లేరు. ఆయన గారి దగ్గర తప్ప ఎవ్వరికీ బండి లేదని నీకు కూడా తెలుసు కదమ్మా. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలో పోచమ్మ తల్లికి తెలుసు. అంతా తనే చూసుకుంటుంది. నువ్వు కంగారు పడకుండా ఉండు. రా కొంచెం పూజారయ్య. తప్పకుండా నా బిడ్డ చూడు ఎలా అల్లాడిపోతుంది. ఓం పోచమ్మదేవి నమః. ఓం రక్షించు తల్లి, రక్షించు. బిడ్డను కాపాడు తల్లి, కాపాడు. సుఖప్రసవం అయ్యేలా చేయి తల్లి. వచ్చుకో తల్లి.
సిద్ధాంతి గారు, ఎప్పుడో శిథిలమైపోయిన ఆలయం ఒక్కసారిగా కొత్తగా మారిపోయింది. అద్భుతంగా తయారయ్యింది. మాట్లాడకు. సిద్ధాంతి గారు, ఉన్నట్టుండి శిథిలాలయంగా మారిపోయింది. సిద్ధాంతి గారు, ఉన్నట్టుండి శిథిలాలయంగా మారిపోయింది. అమ్మా, ఆడి చచ్చిపోతున్నానమ్మా. అయ్యో, ఊరుకోమ్మా. నీకేం ఏడవకు తల్లి, బాధపడకమ్మా. నా బంగారు తల్లి కదా, ఓర్చుకోమ్మా. కొంచెం సేపు ఓర్చుకో తల్లి. అయ్యో, కొంచెం ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా. అమ్మా, అయ్యో నా బిడ్డ, ఏం కాదమ్మా. నా బిడ్డ సమస్య వెళ్ళిపోయింది. నా బిడ్డకి ఏదో అయిపోయింది. అయ్యో పూజారయ్య, 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 నా బిడ్డ చచ్చిపోయేటట్టుంది. నా బిడ్డను ఎలాగైనా బతికించు పూజారయ్య. నిన్నే నమ్ముకున్నాను. నా బిడ్డను ఎలాగైనా బతికించు పూజారయ్య. అక్క
తల్లి, కస్తూరికి నువ్వంటే ఎంతో భక్తి. నడవలేని స్థితిలో కూడా ఎంతో కష్టపడి నీ దర్శనానికి వచ్చి పూజ జరిపించింది. అందుకు నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా? అమ్మా పోచమ్మ తల్లి, ఎంతో కాలంగా నీకు పూజాధికారులు నిర్వహిస్తున్నాను. ఇంతవరకు నోరు తెరిచి ఒక్క సహాయం కూడా నిన్ను అర్థించలేదు తల్లి. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. కస్తూరిని కరుణించు తల్లి, కరుణించి కాపాడు. ఎంతో మహిమగల దేవతవని, నీ శక్తి చాలా గొప్పదని మా అందరికీ ఎంతో నమ్మకం. ఆ నమ్మకం వమ్ము కాకుండా ఉండాలంటే కస్తూరికి సుఖప్రసవం కావాలి. రా తల్లి, రా తల్లి. పరిస్థితి చెయ్యి దాటిపోతోంది పోచమ్మ తల్లి. ఆలస్యం చేసిన కొద్దీ ఆ నిండు ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోవటానికి సిద్ధమవుతోంది తల్లి. నువ్వే కనుక పిలిస్తే పలికే దేవతవే అయితే రా తల్లి, వచ్చి నీ బిడ్డను కాపాడు. రా తల్లి, కాపాడు. ఈ బిడ్డను నువ్వే కాపాడాలి. కాపాడు తల్లి, ఈ బిడ్డను నువ్వే కాపాడాలి. కాపాడు తల్లి, కాపాడు. పోచమ్మ ఎక్కడికో పోతోంది. పదండి, మనం వెళ్తాం. ఏంటమ్మా నవ్వుతున్నావేంటి? ఒక పక్క నా బిడ్డ కదలకుండా పడుంటే నీకు నవ్వెలా వస్తోందమ్మా? పురుటి గదిలోకి మగవాళ్ళు రావడం పద్ధతి కాదని తెలిసి కూడా ఆ పూజారి లోపలికొచ్చాడు. వచ్చినవాడు వెంటనే బయటికి పోకుండా ఇక్కడే నిలబడి రమ్మని కేకలు పెడుతుంటే నవ్వొచ్చింది. ముందు ఆయన్ని బయటికి పంపించు. ఏమిటి అలా చూస్తున్నావు? పేరు పెట్టి చెప్తే గాని బయటికి వెళ్ళవా? నీకు కూడా బొట్టి పెట్టి చెప్పాలా? బయటికి వెళ్ళు.